ఎస్ నరసింహరావు గారు, సో అది ఇరు పార్టీలు చెప్తున్నటువంటి మాట. అంటే మీరు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాట సంగతి పక్కన పెడితే చట్టం తరపున అయితే తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక మాట. సో రాజకీయాలకి చట్టపరంగా ఒక అంటే రాజకీయ కక్షలకి లేకపోతే రాజకీయ క్రీడకి ఒక చట్టాన్ని ఒక ప్లాట్ఫామ్గా చేసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా చూడబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నరసింహరావు గారు, నిజంగా ఆ కోణంలోనే చూడాలంటారా మొత్తాన్ని? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు సార్, పోలవరంలో ఇంత అవినీతి జరిగిందని కాగు చెప్పింది అని చెప్పేసి. నిజంగానే కాగు చెప్పింది, ఆధారాలు ఉన్నట్లయితే పోలవరానికి సంబంధించినటువంటి 2019 నుంచి 24 వరకు అసలు వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ స్కిల్ కేసో లేకపోతే ఇంకో కేసో వ్యక్తిగత కేసులు పెట్టకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ప్రభుత్వ అధికారుల మీద లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద నిధుల మీద దీనికి సంబంధించినటువంటిది జరగాలి కదా. ఇవి ఆధారాలు ఉన్న కేసులు కదా, ఇవి నిలబడతాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు, ఏమైంది? బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. మన అధికారం మారిన తర్వాత ఏమైంది? ఆ కేసు ఎడిపోయింది. కాబట్టి రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, అల్లర్లు, కేసులు, వాదోపవాదాలు, ఈ ప్రతీకార చర్యలు ఏవి కూడా ఏ సభలో కూడా ఏ చట్టంలో కూడా నిలబడదు. నేనేమంటున్నా అంటే అసలు వీటి మీద కంటే చర్చ జరగాల్సింది పొలిటికల్ కరప్షన్ మీద జరగాలి. ఆ పొలిటికల్ కరప్షన్ మీద ఎవరు చర్యలు తీసుకున్నారు? జగన్ సంబంధించినటువంటిది మనం 1000 కోట్ల అవినీతి అంటారు. ఆ 1000 కోట్ల అవినీతిలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాట్లాడటం, వాళ్ళతో మాట్లాడుకోవటం, సయోధ్య చేసుకోవటం, ఆ కేసులకు సంబంధించినటువంటి ఇంత సుదీర్ఘకాలం ఎందుకు పడుతుంది? అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కేవలం అంటే విధానాలకు సంబంధించినటువంటిది కాకుండా పరస్పరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి పార్టీల మధ్య ఉన్నటువంటి గొడవలుగానే కనపడుతున్నాయి. ఇప్పుడే మన ఆనంద్ సాయి గారు ఏమన్నారు, ఆగస్టు 15 నుంచి మేము తల్లికి వందనం అది ఇస్తామన్నారు. తర్వాత ఉచిత బస్సు ఎక్కితే ఉచిత విద్యుత్ అంటున్నారు. మనం 1956 సంవత్సరంలో మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్, ఇటు నైజాం నుంచి తెలంగాణ విడిపోయి ఉమ్మడి రాష్ట్రం అయిందండి. సుమారుగా 60 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఈ 60 సంవత్సరాలు ఎప్పుడైనా బస్సు ఎక్కితే ప్రయాణికుడు ఉచితంగా ప్రయాణం చేశాడా? ఎందుకు ఇవ్వాలి అసలు ప్రయాణికులకు? అంటే మనం బస్సు ఎక్కిన వాళ్ళకు దాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాలి? ఒకవైపు ఏమో మనం ఆర్థికంగా లోటు అంటున్నాము, పేద రాష్ట్రాలు అంటున్నాము, 70,000 కోట్లు 80 లక్షల కోట్లు మనం చెప్తున్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి? మితిమీరినవి నిజంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? వితంతువులకు ఇవ్వాలి, వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి, ఇంకేదైనా అవసరం అయితే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సప్లాన్ లో ఉండేటువంటి వాళ్ళకు విద్య, వైద్యం, ఆరోగ్యం, హాస్పిటల్ వీటి మీద ఖర్చులు పెట్టాలి. కానీ ఉచితంగా ఇంటి కూర్చొని డబ్బులు ఇస్తాం అనేటువంటి ఆలోచన ఎంతవరకు సబబు ఎవరికైనా కూడా? ఇప్పుడు 164 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా విఘ్నతతో తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం అంతా కూడా రంగరించి ప్రజలను కన్విన్స్ చేయాలి. జగన్ హామీలు లేకపోతే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయా నరసింహరావు గారు? హామీలు అనేవి లేకపోతే అధికారంలోకి వచ్చే పరిస్థితులు ప్రజెంట్ ఉన్నటువంటి పాలిటిక్స్ లో ఉంటాయా? సార్ మీ వాయిస్ వినపడలేదు. అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు, సంపద సృష్టించాలంటే ఏం చేయాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు కన్విన్స్ చేయాలి. మనం ఇవ్వలేము ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఏవో ఇంపార్టెంట్ వర్క్ ఇస్తాను, మిగిలినవన్నీ రద్దు చేస్తాను. ఒక 5 సంవత్సరాల పాటు మనం చాలా కష్టంగా ఉంటేనే, క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అవుతేనే మనం సంపద సృష్టించి మన రాష్ట్రం నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఏంటంటే నిర్ణయం తీసుకోగలగాలి. దీనికి నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కొన్ని కార్పొరేట్ కంపెనీస్ని కానీ మేము రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాము, వారి పెట్టుబడులు ఇక్కడ సంపద సృష్టి ఆ విధంగా చేస్తాం కాబట్టి అన్నీ కూడా సాధ్యమవుతాయి, మేము చేసి చూపిస్తాం, ఒక విజన్ ఉంది మా నాయకులు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇప్పుడు అలావి కానివి అంటే మళ్ళీ 5 ఏళ్ళు కూడా గతంలో ఉన్నట్టుగానే రాబోయే 5 ఏళ్ళు కూడా ఉంటాయంటారా? నేనండి. ఎస్ నరసింహరావు గారు చెప్పండి. రాబోయే 5 ఏళ్ళు కూడా మీరు అన్నట్లుగా అలవిగాని హామీలు ఇచ్చారనేటువంటి మాట అయితే చెప్తున్నారు. సో ఆర్థికంగా కూడా రాబోయే 5 ఏళ్ళు కూడా గతంలో లాగానే సంక్లిష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇవాళ నిన్న మనం చూసామండి, 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారు. చాలా కాలం తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడింది సార్. అదే ఆనందం 2 నెలలు ఇచ్చారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. ఇది శాశ్వతంగా ఉండాలి. కేవలం ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి 1-2 నెలలు చేయటం కాదండి. ఇది శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆర్థిక క్రమశిక్షణ అనేటువంటిది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే శేఖర్ రెడ్డి గారు వినండి,
ఎస్ ప్లీజ్ నరసింహారావు గారు, ప్లీజ్ ఆనంద్ సాగర్ గారు, ప్లీజ్ మనం కంక్లూడ్ చేయాలి సమయభావం, ప్లీజ్. రైట్. ఆర్థిక